నమస్కారం. నేను మీ శ్రీ విద్యానంద శ్రీ రుద్ర జ్యోతిష్యాలు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెల 20వ తారీఖు అమావాస్య గురువారము విశాఖ నక్షత్రంలో పడుతున్నారు. ఇది అమ్మవారి దశమహావిద్యలలో కామాఖ్యాదేవి రూపాలలో ఒకటైనటువంటి నీలతారాదేవి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఇష్టమైనటువంటి రోజు. ఈ అమావాస్య నాడు నీలతారాదేవి యొక్క పూజ, జపము, హోమము, తర్పణము ఇవన్నీ చేసిన వారికి మొదటిగా ధనవృద్ధి, సువర్ణ వృద్ధి, బంగారం, అలాగే మీ యొక్క పిల్లలకి చదువుల అభివృద్ధి, శత్రునాశనము, సర్వదా అభివృద్ధి, ముఖ్యంగా గృహము, స్థలములు కొనుక్కోవటము, ఆస్తి వృద్ధి, అలాగే ఆ అమ్మ యొక్క సంపూర్ణటువంటి అనుగ్రహముతో పాటుగా మనకి ఇక్కడ గురువారము విశాఖ నక్షత్రము కూడా కలుస్తున్నది. కాబట్టి గోచార గురుడు ప్రస్తుతము అతిచారంలో ఉన్నాడు. దీనివల్ల ధన నష్టాలు, కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు ఈ పూజ చేసిన వారికి గురువు కూడా శాంతించి ఆర్థిక అభివృద్ధి, పిల్లల అభివృద్ధి, సంతానం లేని వారికి సంతానం కలగటము, విద్య లేని వారికి విద్య కలగటము, ఆస్తి లేని వారికి ఆస్తి కలగటము, ధనము లేని వారికి ధనము కలగటము, ఇతరత్ర సమస్యలతో బాధపడుతున్న వారికి పరిహారము, ఇన్ని ఫలితాలు కూడుకున్నటువంటి రోజు 20వ తారీఖు, నవంబర్ 20వ తారీఖు అమావాస్య గురువారం విశాఖ నక్షత్రం. నాకు తెలిసి మీరందరూ కూడా చాలా మేధావులు. ఇలాంటి పర్వదినాన్ని దయచేసి వదులుకోరు. ఎందుకంటే ఇప్పటికే చాలా పూజలు మీరు అందరూ చేస్తున్నారు. ఇటువంటి పర్వదినాన్ని ఎందుకు వదులుకుంటారు? వదులుకోరు, ఎట్టి పరిస్థితులు వదులుకోరు. కాబట్టి ఈ పర్వదినం రోజు మా పీఠం జరిగేటటువంటి పూజలలో మీరు పాల్గొనాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించి దానికి తగు రుసుము ఉంటుంది. ఆ రుసుము చెల్లించి పూజలో పాల్గొనండి. మీ సమీపంలో మీకు మంచి గురువులు ఉంటే వారి చేతనే మీరు చేయించుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ 9848184660. దయచేసి ఈ నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవ.